వెరీ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ షాలిని. వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ఇప్పుడు పలు వార్తాపత్రికల నుండి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఇక ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, గోదావరి ఉరుకలు కృష్ణమ్మ పరవల్ల. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 39 గేట్ల ఎత్తివేత. దిగువకు 1.51 లక్షల క్యూసెక్ల విడుదల. శ్రీశైలానికి 3.29 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. శ్రీశైలంలో 10, సాగర్ 26 గేట్ల ఎత్తివేత అని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, ముంచెత్తిన వాన. సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం. జాలువారిన పత్తి. వేలాది ఎకరాల్లో పంట నష్టం. అలాగే ములుగు జిల్లాలో వాగుల పడి మహిళ మృతి. నేడు రేపు అతి భారీ వర్షాలు పడనున్నట్లు కూడా తెలంగాణలో వాతావరణ కేంద్రం చెప్పినట్టు కూడా మనం చూడొచ్చు. ఇక అలాగే చిట్యాలలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తుంది. బెజవాడ నుంచి హైదరాబాద్కు పలువురు తిరుగు ప్రయాణంతో రద్దీ నెలకొంది అన్నట్టు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇక మరొక న్యూస్ కనుక చూస్తే, సిఈసిపై అభిశంసన. ఇండియా కూటమి పార్టీల యోచన అని కూడా మనం చూడొచ్చు. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా జ్ఞానేష్ ఎదురుదాడికి దిగడంపై ఆగ్రహం అని కూడా మనం చూస్తూ ఉన్నాము. సిఈసి కాదు, బీజేపీ అధికార ప్రతినిధి. అవకతవకలు లేవని ఈసీ అఫిడవిట్ ఇస్తే ఉన్నాయని ఇచ్చేందుకు మేము సిద్ధమని కాంగ్రెస్ అంటున్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే మరొక న్యూస్ కనుక చూస్తే, రథయాత్రలో విషాదం. కృష్ణాష్టమి సందర్భంగా చేపట్టిన యాత్రలో ఇనుప రథానికి తగిలిన కరెంటు వైరు. 5 మృతి, 4 గాయాలు. హైదరాబాద్లోని రామంతపూర్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా చూడొచ్చు. ఇక క్షతగాత్రుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ కూడా గాయపడినట్టు తెలుస్తోంది. మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, ఓటు చోరీకి ఆయుధంగా ఎస్ఐఆర్. బీజేపీ, ఈసీ కలిసి బడుగు వర్గాల ఓట్లను దొంగిలిస్తున్నాయి, వారి ఉనికి లేకుండా చేస్తున్నాయి. ఓటు చోరీపై పోరాటం సాగిస్తాం. ఒక వ్యక్తి ఒక ఓటును కాపాడతామని రాహుల్ గాంధీ బీహార్లో 2వ రోజు ఓటర్ అధికార యాత్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, యువ ఓటర్లను పరిగణలోకి తీసుకోరా అనే క్వశ్చన్ మార్క్ మనం చూడొచ్చు. బీహార్ ఎస్ఐఆర్ని ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తారా? గుర్తింపునకు ఆధార్ను ఎందుకు ఆమోదించడం లేదు అని ఈసీకి స్టాలిన్ ప్రశ్నలు అని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే, ఉపరాష్ట్ర పదవికి ఇండియా అభ్యర్థి తిరుచి శివ. తమిళనాడు డీఎంకే ఎంపీ పేరు తెరపైకి. అలాగే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు పోటీగా ఇండియా కూటమి వ్యూహాత్మక నిర్ణయం అని కూడా మనం చూడొచ్చు. నామినేషన్ల దాఖలకు 22 వరకు గడువని చూస్తున్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, 42%కి కేసీఆర్ చట్టమే శాపం. మొత్తం 50% మించకుండా చట్టంతో బిగించారు. మతం ముసుగులో రిజర్వేషన్లకు బీజేపీ మోకాలడ్డు. ఓట్ల చోరీపై యుద్ధానికి బీసీల మద్దతు కావాలని కూడా ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు చూడొచ్చు. సర్వై పాపన్న విగ్రహానికి శంకుస్థాపన చేసినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక టీ ఫైబర్పై సమగ్ర నివేదిక ఇవ్వండి అని కూడా ముఖ్యమంత్రి అడిగినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, భారత్ నుంచి అమెరికాకు పెరిగిన ఎగుమతులు 7 రెట్ల మేర వృద్ధి. ట్రంప్ ప్రతీకార సుంకాల వల్లే. వ్యాపారాన్ని పోగొట్టుకోకుండా ఉండేందుకు రైతులు కూడా ఇస్తున్న ఎగుమతిదారులు. అవసరమైతే ఉక్రెయిన్కు అమెరికా దళాలు. శ్వేత సౌధంలో జెలెన్స్కీతో భేటీలో ట్రంప్ హామీ అని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక మరొక న్యూస్ కనుక చూస్తే, 12 ఏళ్ల బాలిక దారుణ హత్య. యూరియా వచ్చింది సగమే, అరకొరగా సరఫరా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అని కూడా మరొక న్యూస్ని మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఏపీ విషయానికి వస్తే కనుక, ఐకానిక్గా రాజధాని నిర్మాణాలు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టండి. మరే ప్రాంతానికి ఇన్ని భౌగోళిక అనుకూలతలు లేవు. కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యమని కూడా పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, ఫేక్ ప్రచారంతో రెచ్చిపోతున్నారు. జగన్ రోత పత్రికలో తప్పుడు రాతలు. సోషల్ మీడియాలో కుళ్ళు పోస్టులు. పొలాల్లో నీరు చూపి అమరావతి మునకంటూ ప్రచారం. బెంగాల్ రిగ్గింగ్ వీడియోకు పులివెందులతో ముడి. ఏ అంశాన్ని వదలకుండా అసత్యాలు, వక్రీకరణలు అని కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో మనం చూడొచ్చు. కూటమి నేతలు, కుటుంబ సభ్యులపైన దాడి. ఫేక్ ప్రచారంలో భాగమవుతున్న ఉద్యోగులు కఠినంగా వ్యవహరించుకుంటే తీవ్ర నష్టమే అని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే విషం చిమ్మే వారితో జాగ్రత్త. రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. కేంద్ర మంత్రులకు లోకేష్ అభ్యర్థన అని కూడా మనం చూడొచ్చు.
ఇక ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇక వీటిపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శాలిని అమ్మ. సార్, మనం ఇవాళ మెయిన్గా ఒక హెడ్లైన్ అయితే చూస్తున్నాం సార్. భారత్కే భవిష్య నగరం అని హైదరాబాద్కి సంబంధించి. ఎస్, నిజమే సార్. మరి ప్రపంచంలోనే హైదరాబాద్ నెంబర్ 1గా కూడా ఉంటుంది అన్ని దేశాలతో పోటీపడి. కాకపోతే మనం ఒకటి చూడవచ్చు, ఇక్కడ కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఢిల్లీ అంటారు, అలాగే ఇప్పుడు ట్రాఫిక్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే హైదరాబాద్ అన్నట్లు మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు 4th సిటీని మనం క్రియేట్ చేస్తున్నాము, చూడబోతున్నామని ఆయన చెప్తున్నారు. కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితులను కనుక మనం చూస్తే వర్షాకాలంలో వరదలు వచ్చినట్లయితే చిన్న చిన్న గల్లీలలో వరదలు రావడం, మునిగిపోవడం ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. వీటన్నిటిని ఎలా అధిగమించాలి? ఎప్పుడు అవుతుంది భాగ్యనగరం భవిష్య నగరంగా? శాలిని, మీకు అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకుల నమస్కారం. లక్ష్యం ఘనంగానే, కానీ అడుగులు ఎట్లా పడుతున్నాయన్న సమస్య. విశ్వనగరంగా హైదరాబాద్ ఇవాళ వెలసడానికి కారణం ఇది ఒక్క రోజు కాదు. 425 సంవత్సరాల చరిత్ర ఉంది భాగ్యనగరానికి. 425 సంవత్సరాల నుంచి రకరకాల అభివృద్ధి జరుగుతూ ఇవాళ విశ్వనగరంగా వచ్చింది. దానిలో భాగంగానే రోమ్ నగరం ఒకే రోజు నిర్మాణం కానంటే ఈ 425 పునాది ఉంది దీనికి. ఇక్కడికి వాళ్ళ ఫ్యూచర్ సిటీ మాత్రమే పెద్ద. రేపొద్దున మొత్తం అంతా అద్భుతాలు జరుగుతాయంటే మొట్టమొదటి కూట్లో రాయి తీయాలి. ఏట్లో రాయి తీయాలంటే కూట్లో రాయి తీయాలి. కనుక వాళ్ళు మీరు అన్నట్టు ప్రతి చిన్న 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్ల వర్షాలకే మనం నగరం అతలాకుతలం అవుతుంది, వరదలతో ముంచెత్తుందంటే దాన్ని బాగు చేసుకునే క్రమం చేయాల్సిన అవసరం ఉంది. హైడ్రా లాంటి చర్యల్లో కొన్ని పొరపాట్లు ఉన్నా కానీ హైడ్రా లాంటి మంచి పథకం మొదలుపెట్టారు. దాంతో పాటు ఇవాళ మూసి ప్రక్షాళన గురించి అంటున్నారు. దాని తర్వాతనే మనకు ఈ మన ఫ్యూచర్ సిటీ ముచ్చట. ఫ్యూచర్ సిటీ నుంచి విజయవాడకు ముఖ్యంగా ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఎప్పుడో 2017లో ప్రతిపాదన ఉండి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి అప్పుడెప్పుడు బీఆర్ఎస్ హయాంలోనే ఉత్తర రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతి లభిస్తే దాదాపు 7 ఏళ్ల నుంచి దాని మీద చిన్న చర్య కూడా జరగడం లేదు. కేవలం భూసేకరణ కూడా పూర్తి అయినా కూడా ఇప్పటికి కూడా దాని టెండర్లు పిలిచి పూర్తి స్థాయిలో చేయడం లేదు. ఇంకా శేషపీషలు పడుతున్నారు. తక్షణ మనకు రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతీయ వలయ రహదారి గురించి ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కనుక నేనేమంటున్నానంటే ఎప్పుడు కూడా నగరాలు నరకాలుగా మారడానికి ప్రధానమైన కారణం అంటే కుంచుకపోవడం. అంటే ఎక్కడికక్కడ సిటీని అభివృద్ధి దగ్గర చేయడం. నా ఉద్దేశం ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్ పెద్ద వారం మనకు హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల ట్రాఫిక్ కష్టాలు ఎంత చూసినాం కదా. రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల ఇంత అద్భుతంగా ఉంటది. హైదరాబాద్ నగరానికి మిగతా నగరాలకు లేని అదృష్టం ఏంటంటే భౌగోళికంగా ఎంత భూమి అనంత భూమి లభించే అవకాశం ఉన్నది. ఇప్పుడు విశాఖపట్నం ఉంది అనుకోండి, 3 సముద్రం ఉంటది. బొంబాయి ఉంది, సముద్రం ఉంది పక్కనే. అట్లానే చెన్నై ఉంది, సముద్రం కవర్ అవుతాం. మళ్ళీ ఒక అవకాశం కవర్ అవుతాం కూడా. కానీ మనకు ఇటువంటి లేకపోవడం వల్ల భూమి అవైలబిలిటీ అంటే నేల అవైలబిలిటీ చాలా ఎక్కువది కనుక తప్పనిసరి చేసుకోవచ్చు. ఒక ఫ్యూచర్ సిటీ మీద మాత్రమే కాకుండా నేను చెప్తున్నా తమిళనాడు పాలసీ మనం అవలంబించాలి. ఎప్పుడు కూడా నగరాలు నరకాలకు ఎప్పుడు మారుతున్నాయంటే నగరాలలో వలసలు ఎక్కువ మైగ్రేషన్ ఎక్కువ అవుతుంది. దానికి ప్రధాన కారణం వైద్యము దాంతోపాటు ఉపాధి. ఈ 3 కల్పిస్తే దేశం అంతా ఒకే రకమైన అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నగరం ఒకటే కాదు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, నిజామాబాదు, అట్లానే మనకు కరీంనగర్, మహబూబ్ నగర్, ఇట్లా ఖమ్మము, ఇట్లా నా ఉద్దేశం ఏంటంటే నల్లగొండ, ఇట్లా కొన్ని సిటీస్ హైదరాబాద్ దూరంగా ఉన్న ఆదిలాబాద్ లాంటివి కూడా డెవలప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. నగరాలు ఒకే దగ్గర హైదరాబాద్ నగరమే పెరిగేది కాకుండా ఉపాధి, విద్య, వైద్యం కోసమే హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తున్నారు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఇది వికేంద్రీకరణ చేయాలి. అప్పుడు మాత్రమే ఫ్యూచర్ సిటీ ఏం కట్టుకున్నా కూడా ఉపాధి ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్ దాటి పరిశ్రమలు పోవాలి. అట్లానే రీజనల్ రింగ్ రోడ్ దాటి అభివృద్ధిగా జరగాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. రీజనల్ రింగ్ రోడ్ గేమ్ చేంజర్ గా మాట్లాడి దాన్ని మొదలు పట్టించుకోమంటున్నాను. దాంతోపాటు రీజనల్ రేల్ అన్నాను, రింగ్ రోడ్ పక్కనే రేలు అని అంటున్నారు. కనుక అది కూడా వస్తే అప్పుడు మన హైదరాబాద్ మీద ఒత్తిడి తక్కువ అవుతుంది. మిగతా నగరాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. తమిళనాడు ఆదర్శం ఎందుకు తీసుకోవాలంటున్నాడు శాలిని. మనకు తమిళనాడు సుమారు 300 చిన్న పట్టణాలు అభివృద్ధి చెందినాయి. మనం కూడా ఏం చేయాలంటే కనీసం అంటే 119 నియోజకవర్గ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నాం.
అక్కడ మౌలిక వసతులు పెంచుకుందాం, విద్య ఆరోగ్యాల కోసం రాష్ట్ర కేంద్రానికి రావాల్సిన అవసరం హైదరాబాద్ నగరానికి రాకుండా చేసే ప్రయత్నం చేద్దాం. ఉపాధి అక్కడే కల్పిస్తే, ఎక్కడ ఉపాధి లభిస్తే అక్కడ ప్రజలు ఉంటారు కదా, ఆటోమేటిక్ గా మిగతా సౌకర్యాలు వద్దనే పెరుగుతాయి. ఇది చేయాల్సిందే తప్ప హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అని పెట్టి ఆ ఉపాధి అంతా ఇక్కడే కేంద్రీకృతం చేసి రేపు పొద్దున అన్ని చేస్తే కరెక్ట్ కాదంటున్నాను. ఔటర్ రింగ్ రోడ్ బయటకు ఇప్పటికి కూడా కొన్ని పరిశ్రమలు పోవాల్సి ఉంది, కాలుష్యకారక పరిశ్రమలు. ఇవన్నీ చేస్తే హైదరాబాద్ నగరం ఎప్పుడైనా సరే విశ్వనగరంగా విలసిల్లుతుంది. కనుక చూసినట్లయితే ఉక్రెయిన్పై త్రైపాక్షిక భేటీ. సో 3.5 సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. అయితే ఇప్పుడు మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీరి మధ్యలో ఉండి ఆయన భేటీ అయి యుద్ధాన్ని యుద్ధము ఆగబోతుంది అని ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నాడు. మరి 3.5 yearsగా ఆయన ఎందుకు యుద్ధాన్ని ఆపలేకపోయారు? ఇప్పుడు ఎందుకు తెరపైకి వస్తుంది ఈ అంశం? అంటే ట్రంప్ మాటలకు అర్థాలు వేరుగా ఉన్నాయి, దీన్ని నమ్ముతున్నాను. ఎందుకంటే భారతదేశమే మొదటి నుంచి శాంతి కాముక దేశం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగాలని మనం ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి అనుగుణంగానే మన చర్యలు ఉంటున్నాయి. ఎందుకంటే రెండు దేశాలతో సత్సంబంధాలు మనం కొనసాగిస్తున్నాం, అటు రష్యాతోని ఇటు ఉక్రెయిన్తో కూడా. ఇద్దరు కూడా మనం నమ్మదగ్గ మిత్రుడిగా చూస్తున్నాం. ఇక ట్రంప్ మాటలకు అర్థాలు వేరుగా తీసుకోవద్దు. నేనేమంటున్నా, ఇక్కడ మాత్రం పాజిటివ్ గా మొన్నటికి మొన్న 15 ఆగస్టు నాడు అటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య చర్చ జరిగినాయి. అనుభవానికి వస్తే తత్వం బోధపడుతున్నట్టు 3.5 ఏళ్లుగా యుద్ధం సాగుతుంది కనుక రష్యా కూడా కొంత అనుభవానికి వచ్చింది. కనుకనే ఆ ఇరు ఒక అగ్రరాజ్యాల వరకు చెప్పాలంటే అటు రష్యా అమెరికా అధ్యక్షుల భేటీ చాలా సుహృద వాతావరణం జరిగిందని వాళ్ళే చెప్పారు. దాంతోపాటు ఒక మాట అన్నారు, మీరు అన్నది శాలిని, ఏమనంటే ఒకవేళ ట్రంప్ కనుక 2020లో గెలుచుంటే ఈ యుద్ధం మొదలు కాకపోయేది అని మాట పుతిన్ అన్నారు, ఒప్పుకున్నారు. ఎందుకంటే 2020లో జో బైడెన్ గెలిచిండ్రు. ఆ తర్వాత 4 ఏళ్ళు నష్టపోయినాం. ఇవాళ యుద్ధం మొదలై 3.5 ఏళ్ల తర్వాత మరి ట్రంప్ వచ్చిన 6 నెలల లోపల ఈ పని జరుగుతుందంటే మంచిది అని పుతిన్ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. దాంతో పాటు ఆ ఇద్దరే కాకుండా ఇప్పుడు నిన్న మళ్ళీ ఒక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అట్లానే రష్యా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు నిన్న మళ్ళీ ద్వైపాక్షిక సంప్రదింపులు చేశారు. వీళ్ళిద్దరు కూడా మంచి సూర్య వాతావరణం. గతంలో చూసాం కదా మనం, జెలెన్స్కీ మధ్యాహ్నం ప్రెస్ మీట్ మధ్యలో లేచిపోయాడు. అంటే ఆయనను అవమానించారని చెప్పి, ఆయన గట్టిగా ఒత్తిడి చేశారని చెప్పి, అందులో కొంత భూభాగం మాకు ఉక్రెయిన్ కొంత భూభాగం ఇవ్వమని, రక్షణకు ఇప్పటికే మేము ఖర్చు పెట్టాం, ఆ ఖర్చును మాకు చెల్లించాలని చెప్పి, లేకుంటే భూభాగాన్ని అప్పజేస్తామని చెప్పి కొన్ని అక్రమ షరతులు పెట్టడం వల్ల ట్రంప్ తోని బెడిసికొట్టింది. జెలెన్స్కీ లేచిపోయాడు. తర్వాత మళ్ళీ జ్ఞానానికి వచ్చాడు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా ఇటు పక్క రష్యాను ఉక్రెయిన్ అధ్యక్షుడిని కూర్చునిపెట్టే ద్వైపాక్షిక సమావేశం జరగబోతుంది. ఇప్పటికే కొందరు యూరోపియన్ అధ్యక్షులు కూడా, యూరోపియన్ దేశాల ప్రతినిధులు కూడా పిలుస్తున్నారు. ట్రంప్ ఈ మూడోది జరిగితే ఇప్పటికీ ఇద్దరు జరిగింది. 2 దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి కనుక 2 దేశాల అధ్యక్షులతో వేరువేరుగా మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు 3 దేశాలు కలిసి అంటే మధ్యవర్తిత్వం నేర్పుతా ఉంటున్నాడు. ప్రపంచ శాంతి బహుమతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు కనుక చిత్తశుద్ధిని చేస్తున్నాడు నేను అనుకుంటున్నాను. దాంతోపాటు మన భారతదేశాన్ని కూడా భాగస్వామ్యం ఎందుకుంది అంటున్నానంటే, పుతిన్ ఏదైతే అమెరికా అధ్యక్షుడితో సంప్రదింపులు చేసిన తర్వాత మనకు రష్యాకి వెళ్ళిన క్షణంలోనే మనకు నిన్న నరేంద్ర మోడీ గారితో అక్కడ ఏం జరిగింది, ట్రంప్ కు నాకు ఏం చర్చ జరిగింది అని చెప్పి పుతిన్ మన దేశ ప్రధానమంత్రి మోడీకి వివరించండి. ఆయనే ఫోన్ చేసి వివరించడం చాలా గర్వకారణం అంటున్నాను. ఇప్పుడు కూడా మనం ఒక రష్యాకు మంచి మిత్ర దేశం, రష్యా మనకు మంచి మిత్ర దేశం కనుక ఈ సంప్రదింపులు జరిగి ద్వైపాక్షిక సమావేశం జరిగి ఈ 2 దేశాల మధ్య యుద్ధం ముగిస్తేనే మంచిగా ఉంటుంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఇప్పటికే ముగిసింది కనుక ఉద్రిక్తత అట్లాగే ఉన్నాయి. కానీ కొంత పీఠముడు ఎక్కడ పడుతుంది అంటే ఉక్రెయిన్ లో కొంత భాగాన్ని రష్యా మాకు కావాలని కోరుకుంటుంది, అక్కడనే పీఠముడి పడుతుంది అనుకుంటున్నాను. దాన్ని సామరస్యపూర్వక వాతావరణంలో తీర్చుకుంటే గతంలో 14 దేశాలు ఏర్పడ్డాయి కదా యుఎస్ఎస్ఆర్ నుంచి, అందులో ఉక్రెయిన్ కూడా దేశం కనుక రష్యా భాష ఎక్కువ మాట్లాడే ప్రాంతం మాకు కావాలని రష్యా కోరుతున్నది ఉక్రెయిన్ నుంచి. అది ఎంతవరకు ఫలిస్తుందో చూద్దాం. మొత్తం మీద ట్రంప్ చర్చలు సఫలీకృతం కావాలని మనందరం కోరుకుంటాం. రైట్ సార్, ఇక చివరిగా మరొక అంశాన్ని చూస్తే సిఈసిపై అభిశంసన. ఇప్పుడు ఏదైతే మనము రీసెంట్గా మాట్లాడుకున్నామో ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఇంకా మరి విపక్షాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. అయితే నిన్న ఆయన స్పందించారు కదా, మొన్న జ్ఞానేష్ ఈసీ అధికారి జ్ఞానేష్ ఆయన స్పందించి ఆధారాలైనా ఇవ్వండి, లేదంటే క్షమాపణ చెప్పండి అని. కానీ ఇటు విపక్షాలైతే వినడం లేదు. వాళ్ళైతే చాలా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల ఓటర్ల జాబితా తయారీలోనూ పాటిస్తారా, ఆధార్ను ఈసీ ఎందుకు వ్యతిరేకిస్తుందా అనే ప్రశ్న అయితే బాగా మరి తెరపైకి వస్తుంది సార్. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా
ఆధార్ను ఈసీ ఎందుకు వ్యతిరేకిస్తుంది నేను కూడా అడుగుతున్నాను. అదే సుప్రీంకోర్టు అదే అడిగింది. ఇవాళ ఆధార్ నెంబరు యూనిక్ నెంబర్. రామ్మోహన్ రావు అంటే ఒకటే ఆ నెంబర్ ఉంటుంది. అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఆ నెంబర్ మారదు కదా. ఎస్ సార్. అటువంటిప్పుడు ఆధార్ను మీరు ఒక గుర్తింపు కార్డుకి ఎందుకు చూపించలేదు అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే మొన్న ఒప్పుకున్నాను. నిజంగా చెప్పాలంటే ఈ ఎస్ఐఆర్ అంటే మనకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దీని గురించి ప్రజల్లో సరిగ్గా అవగాహన కల్పించలేదని నా ఆరోపణ ఈసీ మీద. రాహుల్ గాంధీ ప్రశ్నలు కొంచెం తప్పే ఉండొచ్చు, కానీ నా ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటం అనేది దేశవ్యాప్తంగా సెన్సిటైజ్ చేసింది. మొత్తం ఓటర్ లిస్టులు సక్రమంగా లేవనేది. అందుకని మేము గతంలో శాలిని లోక్సత్తా ఉద్యమ సంస్థ ద్వారా 97 నుంచి ఈ ఓటర్ లిస్టులో సంస్కరణ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది మాకు చాలా మంచిది అంటున్నాం. ఎందుకంటే గతంలో మనకు కేవలం పేర్లు ఉండేవి, ఫోటోలు ఉండకపోయి ఇప్పుడు ఆధునిక విజ్ఞానం వచ్చి శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగి ఇప్పుడు డిజిటలైజ్డ్ ఓటర్ లిస్టులు అందుబాటులోకి వస్తున్నాయి. అంటే ఇప్పటికి కూడా చనిపోయిన వాళ్ళ ఓట్లు, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, అట్లాగే 2-3 చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు తీసేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే నా ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టు సమర్థించగలిగినట్టుగానే నేను ఈ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమర్థిస్తున్నాను. కానీ దేశం అంతా ఎందుకు చేస్తలేరు? సమయ సందర్భం ఇదేనా? బీహార్ ఎన్నికల ముందు ఎందుకు చేస్తున్నారు అనే సుప్రీంకోర్టు ప్రశ్నలు కూడా సంధించింది కదా. ఈ దశలో నేనేమంటున్నానంటే ఈ రాజకీయ పార్టీలు కూడా కొన్ని జిమ్మిక్కులు చేస్తున్నాయి. అంటే గెలిచినప్పుడేమో తమ గొప్ప అంటున్నాయి, ఓడితేమో ఈవీఎంలు తప్ప అంటున్నాయి. ఇప్పుడు రెండోది ఏమంటున్నారు, తప్పుడు ఓటర్ లిస్టులు అనే మాట అంటున్నారు. కరెక్టే అంటున్నాను. దీని మీద లాభపడ్డది ఎవరు? ఓటు చోరీ అనే మాట వాడొద్దని ఎలక్షన్ కమిషన్ అంటున్న మాటతో పూర్తిగా ఏకీపిస్తున్నాను. ఓటు చోరీ చేస్తే ఎలక్షన్ కమిషన్కి ఏమొస్తుంది అంటే రాజ్యాంగ వ్యవస్థను పూర్తిగా అవమానిస్తూ రాజ్యాంగ వ్యవస్థలను మీద ప్రజలకు విశ్వాసం లేకుండా చేస్తున్నాయి అన్ని పార్టీలు అంటున్నారు. ఒక్క మాట చెప్తాను, గతంలో జిఎస్టీ తెస్తా అన్నదేమో కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది బీజేపీ, తెచ్చింది ఎవరు? బీజేపీ గవర్నమెంట్. అట్లానే గతంలో ఆధార్ కార్డు తెస్తా అనేది కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకించింది బీజేపీ. ఇవాళ బీజేపీ మంచిది అంటుంది, ఆధార్ కార్డు మంచిది అంటుంది, ఎలక్షన్ కమిషన్ ఎందుకు పాటిస్తలేదు అంటుంది. అంటే నేనేమంటున్నా అంటే రెండు. మూడోది మనకు 3 రైతు చట్టాలు తెచ్చింది ఏమో, తెస్తా అన్నదేమో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టింది 2019లో, కానీ తెచ్చింది ఎవరు? బీజేపీ పార్టీ. కానీ దాని మీద వ్యతిరేకిస్తున్నారు. అంటే ద్వంద్వపరమైనది. ఈ 2 జాతీయ పార్టీలే దాదాపు 80 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ స్వాతంత్రం 2 జాతీయ పార్టీలే పాలించినాయి కదా. వీళ్ళు 17 ఏళ్ళు, వాళ్ళు 50 ఏళ్ళు. అందుకని నేనేమంటున్నానంటే ఇవాళ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ భుజాల మీద తుపాకీ పెట్టి పేరుస్తున్నాయి. కానీ మనకు ఎలక్షన్ కమిషన్ కూడా 4-5 ప్రశ్నలు ఉన్నాయి. మీరు అనేది ఆధార్ కార్డు ఎందుకు ప్రామాణికం తీసుకోవడం లేదు? 2-3 చోట్ల ఓట్లు ఉన్న బాబతి సమాధానం సరిగ్గా చెప్పలేకపోయారు జ్ఞానేష్ కుమార్ కాకుండా తన ప్రెస్ మీట్ లో. ఏమనంటే ఆధార్ కార్డు కనుక తీసుకుంటే బండారు రామ్మోహన్ రావు అనే పేరు మా ఆధార్ కార్డు లింక్ అయింది అనుకోండి, దేశంలో ఎక్కడ ఈ పేరు మీద ఓటున్నా మన తండ్రి పేరు కూడా టాలీ చేసుకోవాలి. ఎందుకంటే ఒకే పేరు మీద 2-3 ఉండొచ్చు. కనుక తండ్రి పేరు ఎపిక్ నెంబర్ ఇది ఏదైతే మన ఆధార్ కార్డు నెంబర్ కొడితే దేశంలో ఎన్ని ఓట్లు తెలుస్తాయి కదా. అప్పుడు నోటీస్ ఇచ్చి ఎక్కడ ఉంచుకుంటారు చెప్పండి? గ్రామాల్లో ఉంచుకుంటారా, పట్టణాల్లో ఉంచుకుంటారా, మీరు నగరాల్లో ఉంచుకుంటారా, మీరు ఎక్కడ ఉంచుకుంటే చెప్పండి, ఆప్షన్ అడిగి ఒకే ఓటు చేయొచ్చు. అందుకని ఇవాళ సుమారు 98 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే 85 కోట్ల మంది ఓటర్లు దాటొద్దట జనాభా రేషియో చూసుకుంటే. అటువంటిప్పుడు 15 కోట్ల మంది 13 కోట్ల మంది ఎక్స్ట్రా ఉన్నట్టే కదా దేశంలో ఓటర్ లిస్ట్ లో. కనుక వీళ్ళను తీయాలంటే చనిపోయిన వాళ్ళు తీసేయాలి, అట్లానే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు ఎక్కడ ఉంటే అక్కడ పెంచాలి. ఇక్కడ తీసేస్తాం, అక్కడ చేరుస్తాం, అది కొత్తగా నష్టమేం లేదు. కానీ ఎక్కువ 2-3 చోట్ల ఉన్న ఓటర్ల లిస్ట్ లో కూడా సంస్కరించాల్సిన అవసరం ఉన్నది. ఓటర్ లిస్ట్ లను సంస్కరించాల్సిన అవసరం ఉందనే దీన్ని ఈ రాహుల్ గాంధీ పోరాటం వల్ల మొత్తం దేశం అంతా ఒక అవేర్నెస్ వచ్చిందని నేను అంటున్నాను. కానీ ఆయన చేస్తున్న ఆరోపణలన్నీ కరెక్ట్ గా 10 ఏళ్ళుగా 3 సార్లుగా బీజేపీ గెలిచింది కదా, ఇది వక్రమార్గంతో గెలిచింది, ఎలక్షన్ కమిషన్ సహకరిస్తుంది అంటున్నారు. ఎలక్షన్ కమిషన్కి ఏం పని? మీరు కనుక ఓట్ల చోరీ చేస్తే మీరే దొంగలు, మీరే రాజకీయ పార్టీలు చేసుకుంటారని నా ఆరోపణ. రెండోది కూడా ఏమంటున్నానంటే గతంలో 2 సార్లు మీరు గెలిచారు కదా, 2004లో 19లో కూడా. మరి మీరు అప్పుడు ఇదే ఓటు చోరీ పాల్పడ్డారా? ఇదే బీహార్ లో గతంలో మీరు గెలిచినప్పుడు మంచి ఎట్లయింది, గెలిచినప్పుడు చెడ్డ ఎట్లా అవుతుంది? కనుక ఓటర్ లిస్టుల సంస్కరణ అనేది మంచిది కాదంటలేదు. కానీ గెలిచినప్పుడేమో మా గొప్ప, ఓడితేనేమో ఈవీఎంల మీదనో లేకపోతే ఎలక్షన్ కమిషన్ మీద మాట్లాడుతున్నారు. అంటే ఆడలేక మధ్యలో ఓడు అంటున్నారు. మీరు ఆట సరిగ్గా ఆడితే మీ ప్రజలు గెలిపిస్తారు కదా. ఒక్క మాట చెప్పి ముగిస్తానమ్మా. ఇప్పుడు వాళ్ళ 2014లో 44 సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ, ఏది పార్లమెంట్ లో, లోక్సభలో. 2019కి వచ్చిన 52 సీట్లు గెలుచుకున్నది. మరి 2024లో 99 గెలుచుకుంది కదా. మరి ఒకవేళ అధికార పార్టీ కనుక ఇట్లా చేయదలుచుకుంటే ఈవీఎం ట్యాంపరింగ్ కావచ్చు, ఓటర్ లిస్ట్ లో పొరపాట్లు కావచ్చు, ఇప్పుడు అధికార పార్టీ గెలవాలి కదా.
ఉదాహరణ మన ఆంధ్రప్రదేశ్లో ఓసారి తెలుగుదేశం గెలుస్తుంది, ఓసారి మన వైసీపీ గెలిచింది, మరోసారి మన తెలుగుదేశం గెలిచింది. ఎస్ సార్. ఎక్కడ దేశంలో చూడండి ఎక్కడ కూడా అది ఒకవేళ ఎన్నికల అక్రమాలకే పాల్పడితే అధికార పార్టీ మళ్ళీ మళ్ళీ గెలవాలి కదా. అధికార పార్టీలు ఎందుకు ఓడిపోతున్నాయి అంటే ఇక్కడ కొంత తప్పు ఉందన్నట్టు. అంటే ఎన్నికల ఓటర్ లిస్టులో తప్పులనే ఒప్పుకుందాం, కానీ మొత్తం మీద అధికార పార్టీ ఎలక్షన్ కమిషన్ నియంత్రించి మొత్తం మోసం చేస్తుంది, ఓటు చోరీ చేస్తుంది అనే మాట సరైనది కాదు. రాహుల్ గాంధీ ఆరోపణల ఏదైతే ఓటర్ లిస్టులో సవరణలు చేయాలని, సరైన విధంగా అక్రమాలు జరగకుండా చూడాలనేది ఎంత మంచిదో, ఎన్నికల కమిషన్ మీద ఆరోపణ మోపుతూ అభిశంసనకు వాళ్ళు ఉపాయం చేస్తున్నట్టున్నారు. అంత ఈజీ కాదు అభిశంసన. ఎట్లాగో మెజార్టీ లేదు, ఇంటి కూటమికి మెజార్టీ లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నిక వస్తుంది చూస్తున్నాం కానీ 412 సీట్లు మనకు ఉభయ పార్లమెంట్ రాజ్యసభ లోక్సభలో ఉన్నాయి కనుక వాళ్ళకి అభిశంసన నోటీస్ ఇచ్చే కనీస సంఖ్య 100 మంది ఉండాలి. 100 మంది ఉంటారు కానీ అభిశంసన మాత్రం చెల్లదు. రేపు పొద్దున అభిశంసన సక్సెస్ కాదు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే రాజ్యాంగ వ్యవస్థలను అవమానిస్తూ రాజ్యాంగ వ్యవస్థల పట్ల ప్రజల్లో పలచన చేస్తే రేపు మనకే నష్టం అంటున్నాడు. ఎప్పుడు కూడా ధర్మో రక్షితో రక్షిత అన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. బ్యూటీ ఫస్ట్ కదా. మీరు ప్రధాన ప్రతిపక్షంగా రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం పెంచే ప్రయత్నం చేస్తారా? ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి. ఎన్నికలంతా పార్స్ అని ప్రజలకు నమ్మకం పోయింది అనుకోండి, ఓటేసేవాడు కూడా ఓటేయాడు కదా. అందుకని నేను ఏమంటానంటే సంస్కరణలు అవసరము. దీనికి అవసరమైన సూచనలు ఇస్తే సుప్రీంకోర్టు కూడా కొన్ని సూచనలు ఇవ్వాలి. ఇప్పుడు కేసు పెండింగ్ లో ఉంది. అక్కడ వీళ్ళు ఆధార్ కార్డును ఆధారం చేసుకొని ఈ 2-3 చోట్ల ఓటర్లను పరిహరించాల్సిందే. చనిపోయిన వాళ్ళ ఓట్లను మొత్తం క్లీన్ చేయాల్సిందే. మూడవది ఎక్కడ మనిషి ఎక్కడ ఉంటాడో అక్కడ ఓటు ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఓటు ఉండడానికి వీల్లేదు. అట్లాగే వలస కార్మికులు వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి ఓటు ఉండే ప్రయత్నం చేయాలి. నేను చాలా వివరణ ఇచ్చారు. 0 ఇంటి నెంబర్ మీద ఎన్ని ఓట్లు ఎందుకున్నాయంటే, అట్లానే ఇల్లు లేని వాళ్ళు ఎందుకుంటారు అనే దాని మీద జ్ఞానేష్ కుమార్ ఇచ్చిన దానిలో ఈ డ్యూరోటోస్ తీసేయడంలో మాత్రం కొంత వారు సరైన సమాధానం ఇవ్వలేదు అంటున్నారు. నేను చెప్పిన ఆధార్ కార్డు అనుసంధానం మాత్రమే ఇవాళ దానికి మంచి పరిష్కారం. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఒకసారి ఆధార్ కార్డు గోప్యత భంగం అని రకరకాల తీర్పులు ఇచ్చింది కనుక సుప్రీంకోర్టు కూడా ఈ ఆధార్ కార్డు ప్రామాణికం చేసుకోండి, 2-3 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు తీసేయండి అని చెప్పి ఆర్డర్ ఇస్తే మంచిది అంటున్నాడు. ఏదైనా సరే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ ఏదైతే రివిజన్ ఉందో దేశవ్యాప్తంగా చేయమని నేను కోరుతున్నాను. ఇవాళ పశ్చిమ బెంగాల్లో 2026 ఎలక్షన్స్ వచ్చేస్తుంది, తమిళనాడు 2026 ఎలక్షన్స్ వచ్చేస్తుంది కనుక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇది చేస్తే ఈ ఒకసారి ఓటర్ లిస్టులను క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి 10 ఏళ్ల దాకా 20 ఏళ్ల దాకా మళ్ళీ జరగదంటున్నారు కనుక కనీసం 10 ఏళ్లకోసారి నేను జనాభా లెక్కలు ఎట్లా చేస్తామో దీన్ని కూడా ఒకసారి ఓటర్ లిస్టులను ప్రక్షాళన చేయాల్సిన అవసరం అవుతున్నది. ఇది మంచి చర్చకు దారితీసింది అని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.